శాసన మండలిలో ఇవాళ 2 బిల్లులు పాస్ అయ్యాయి. అవయవదానం తీర్మానం ఆమోదించింది మండలి. విద్యాశాఖపై షార్ట్ డిస్కషన్ జరిగింది. గత సర్కారుకు అవకాశం ఉన్నా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు మంత్రులు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కోరారు ఎమ్మెల్సీలు. తర్వాత శాసన మండలి రేపటికి వాయిదా పడింది. అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే గ్రామాలను నేరుగా మున్సిపాలిటీలు చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మున్సిపాలిటీలో గ్రామాలను చేర్చితే ఉపాధి పెరుగుతుందన్నారు. పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు శ్రీధర్ బాబు. శాసన మండలిలో మున్సిపాలిటీ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. సమగ్రమైన ఒక బృహత్తరమైన ప్రణాళికతో పాటు ఇక్కడ అభివృద్ధి చేయాలనే అంశంతోనే వీటన్నిటిని కూడా మరి అర్బన్ ప్రాంతాలుగా గుర్తించి చాలా గ్రామాలు, ప్రధానమైన గ్రామాలు, పెద్ద గ్రామాలను నేరుగా మున్సిపాలిటీ చేయటం, పరిశ్రమలు రావాలి ఆ ప్రాంతానికి, ఎవరైతే ఉపాధి కోల్పోతా ఉన్నారో వారికి అందరికీ ఏదో విధంగా స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయడంతో పాటు ఈరోజు చిన్నతర, మధ్యతర, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సాహం చేయడానికి పూర్తి స్థాయిలో మేము కేంద్రీకరించి పనిచేస్తాం. మన ప్రభుత్వ స్కూళ్లను మనమే బ్రాండింగ్ చేసుకోవాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రతి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 4-5 ఎకరాల స్పోర్ట్స్ గ్రౌండ్ ఉన్నా క్రీడలు లేవన్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో స్పోర్ట్స్, ఇంగ్లీష్ ఉండాలన్నారు. ప్రతి ఏటా టీచర్లకు ట్రైనింగ్ ఉండాలన్నారు దామోదర. విద్యాశాఖపై షార్ట్ డిస్కషన్ లో దామోదర పాల్గొన్నారు. Every Zilla Parishad High School on average has a playground to an extent of minimum 3 to 5 acres. Every Zilla Parishad High School. But our sports activities not encouraging. Infrastructure ఉంది కానీ మెయింటెనెన్స్ లేదు. మనం ఒక 10 కోట్ల రూపాయల భవన నిర్మాణం చేస్తే సంవత్సరానికి కనీసం ఇంత డబ్బు పెట్టుకొని మనం మెయింటైన్ చేయాలి. గత సర్కార్ విద్యాశాఖకు అతి తక్కువ ఖర్చు చేసిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ఉద్యమం చేసిన విద్యార్థులకు న్యాయం చేయలేదన్నారు. అవకాశం ఉండి, నిధులు ఉండి కూడా కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు మంత్రి జూపల్లి. లెక్క ప్రకారం 3 లక్షల కోట్లు, గడిచిన 10 సంవత్సరాలు యావరేజ్లో 2 లక్షలు తీసుకున్నా కూడా 7.5% 15% అయితే అంటే సంవత్సరానికి 7.5% చొప్పున 15,000 కోట్లు, అంటే 10 సంవత్సరాలు 1,50,000 కోట్లు. అంటే అవకాశం ఉండి కూడా, నిధులుండి కూడా ఇదే డబ్బులు ఖర్చు పెట్టి ఉంటే అంటే ఈ విద్యారంగంలో సమూలంగా మార్పు వచ్చే అవకాశం ఉండేనా, ఉండలేకపోయినా. కాంగ్రెస్ 15 నెలల్లో 19,013 ప్రభుత్వ స్కూళ్లను మూసేసిందన్నారు కవిత. విద్యా కమిషన్ 632 మండలాల్లో స్కూళ్లను ఏర్పాటు చేయాలని చెప్పిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు కవిత. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ 15 నెలల్లో అధ్యక్ష 1913 ప్రభుత్వ పాఠశాలలు మూసేసింది అధ్యక్ష. అంటే విద్యా కమిషన్ మూసేయద్దని చెప్తుంది, మూసేయని మా మీదనేమో బురద జల్లి మూసేసిరు మీరు స్కూల్ అని చెప్తారు. మీరు వచ్చి 1913 స్కూళ్ళు మూసేసినారు అధ్యక్ష. ఇది ఏం కాంట్రడిక్షను? మీరు చెప్పిన అబద్ధాలు ఇలా తేట తెల్లమవుతా ఉన్నాయి అధ్యక్ష. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కోరారు ఎమ్మెల్సీ కోదండరాం. విద్యాశాఖపై మండలిలో జరిగిన చర్చలో కోదండరాం మాట్లాడారు. ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ ప్రాథమిక విద్యలో మార్పులు తీసుకురావాలన్నారు. ప్రాథమిక విద్య బలపడితేనే ఉన్నత విద్యలో గొప్పగా రాణించగలరన్నారు కోదండరాం. ఆ ప్రాథమిక విద్య సంస్థలు బాగా పెరిగినాయి. ఇవాళ అసలు సంఖ్య లేనటువంటి స్కూళ్ళు కానీ, 50 కంటే తక్కువ అడ్మిషన్ ఉన్న స్కూళ్ళు కానీ ప్రాథమిక స్థాయిలో చాలా ఉన్నాయి. అందుకని చాలా కీలకమైన అంశం ఏం చేద్దాం ఈ స్కూళ్ళతో అనేది ఒకటి ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ 2 విధాలుగా విద్య ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. విద్యా విధానంలో ఒక స్పష్టత లేదన్నారు. ఆశించిన మేరకు నాణ్యత ప్రమాణాలను పెంపొందించుకోలేకపోతున్నందునే ప్రైవేట్ కాలేజీలతో పోటీ పడలేకపోతున్నామన్నారు. ప్రభుత్వ పరంగా ఉన్న సదుపాయాలు ప్రైవేట్లో లేవన్నారు జీవన్ రెడ్డి. ప్రైవేట్ విద్యాలయాలలో ఏదైతుందో 34,73,509 అంటే చేరిక అనేది ఏదైతుందో ప్రైవేట్ విద్యాలయాలకు ఎక్కువ మొగ్గుతుపడుతుంది. అంటే మనం ఏదైతే వీ హ్యావ్ టు గివ్ అన్ కాన్ఫిడెన్స్, మనం బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పిన ఒక విశ్వాసాన్ని ఎంతవరకు కలిగించలేమో మనం అది సాధ్యం కాదు అధ్యక్ష అని చెప్పారు. విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ప్రభుత్వ స్కూళ్లలో ఒక్క విద్యార్థికి టాప్ ర్యాంక్ వచ్చినా రాష్ట్రమంతా పబ్లిసిటీ చేయాలన్నారు బల్మూరి. ప్రతి ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్కి సంబంధించి ఆ 25% ఏదైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇయన్నో గవర్నమెంట్ పరిధిని తీసుకొని మనమే కౌన్సిలింగ్ పద్ధతిలో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొని మనమే
ఆ అడ్మిషన్స్ ఆ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో చేసే ప్రయత్నం చేస్తే 100% అది ఇంప్లిమెంట్ అయ్యే ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. ప్రపంచంలో ఎక్కువ నిరక్షరాస్యత ఉన్న దేశం భారత్ అన్నారు తీన్మార్ మల్లన్న. ప్రస్తుతం 1250 యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. అందులో ఏ ఒక్కటి కూడా టాప్ 1-2 స్థానాల్లో లేవన్నారు. క్రమంగా విద్యా వ్యవస్థలను ప్రైవేట్ కి అప్పగించేలా కనిపిస్తుందన్నారు మల్లన్న. ఇట్లా అనేక రకాలైనటువంటి అవస్థల మధ్య ఈ విద్యా వ్యవస్థ, ఈ డిగ్రీ వ్యవస్థ కూడా అట్లే ఉంది సార్. అనేకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసలు క్రమంగా ఒక రకంగా ఇక ఇది మీరు ప్రైవేట్ రంగం వాళ్ళు చూసుకోకపోరు, ఇది మాతో కాదు అని వదిలేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అధ్యక్ష. పంచాయతీరాజ్ సవరణ బిల్లు, మున్సిపల్ సవరణ చట్టం బిల్లును ఆమోదించింది శాసనమండలి.